ఇదిగోండి టమాటా ముక్కలు 2 కేజీలు టమాటా ముక్కలు అన్నాను కదా. నేను మామూలుగా అయితే పండుమిరపకాయ పచ్చడిను టమాటా కలిపి పెడదాం అనుకున్నానండి, కానీ విడివిడిగా పెడితేనే బాగుంటుంది అన్నారు మా వారు. ఇంకా అందుకని నేను విడిగానే పెట్టేస్తున్నాను అనమాట. చింతపండు 2 కేజీలకి 200 గ్రాములండి, ఇంచుమించు పావు కేజీ చేశాను అనుకోండి, పావు కేజీ చేశాను అనమాట. కారం కూడా నేను 1/2 కేజీ వేసుకుంటున్నాను. ఇదిగోండి కారం ఆడిచ్చానని చెప్పా కదా, మా వారు ఆడించుకొచ్చారని చెప్పాక మన ఆవకాయ ఎప్పుడు సిద్ధంగా పెట్టుకుని ఉంచుకున్నామండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళే కలుపుకోవటానికి అన్నట్టు. నేనే తీస్తున్నాను అనమాట వీడియో. నేనేం చేస్తున్నానంటే అండి, మామూలుగా అయితే రోట్లో వేసేసండి, ముందు రోట్లోనే కారం ముందు ముక్కలు వేసేసండి రుబ్బుకుంటా కారంను రసం వేసుకుంటాం కదా, టమాటా రసం. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ముందు కారాన్ని టమాటా ముక్కల్ని రసంలో కలిపేస్తున్నానండి. కలిపేశాక అప్పుడు రుబ్బితే అండి మనకి బాగా కలుస్తుందని అన్నమాట. ఇదిగోండి 2 డబ్బాలు వేస్తున్నాను. రెండు డబ్బాలంటే ఇంచుమించు 1/2 కేజీ పడుతుందండి. ఇది పావు కేజీ డబ్బా కదా, మామూలుగా అయితే కేజీకి పావు కేజీ కారం కదండి. నేను 2 డబ్బాలు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు రుబ్బుతానండి. ఇదిగోండి కారం ఇప్పుడు రుబ్బుతాను అనమాట. రుబ్బేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. టమాటా పచ్చడి అంటే అందరూ ఒకలా పట్టరు కదా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పడతారు కదా, అదనమాట. అందుకని మీకు చూపిద్దామని. ఇదిగోండి టమాటా పచ్చడి చెప్పారు కదా మీకు, టమాటా పచ్చడి పడుతున్నానండి అని. అయితే మామూలుగా అయితే అండి టమాటా ముక్కలు ఎండాక టమాటా ముక్కలు ముందు రుబ్బండి, తర్వాత చింతపండు పులుసు కారం కూడా వేస్తారు కదా. నేను అలా వేయలేదండి, అలా అయితే చాలా కష్టం అనమాట రుబ్బడం, అప్పుడప్పుడు అవదండి. అందుకే నేనేం చేశానంటే అండి, చింతపండు పులుసు టమాటా రసం కూడా ఉంటుంది కదా, 2 చింతపండు రాత్రే నానబెట్టేశానండి. టమాటా రసంలో కాసేపు 1 గంట ఎండలో పెట్టాను. ముక్కలనేమో 3 రోజులు ఎండలో పెట్టానండి. కారం ముక్కలు ఈ పులుసు మొత్తం కలిపేశానండి. కలిపేసి అప్పుడు రుబ్బుతున్నాను అనమాట. మనకి ఈజీగా ఉంటుందండి పని కూడా. ఎప్పుడు అవుద్ది అని అనుకోవడానికి ఉండదండి. చక్కగా ఇదిగోండి నేను రుబ్బుతున్నాను చూడండి, అసలు అది ఈజీగా అయిపోతుంది. అది అనుకోండి ముందు ముక్కలు ఎండిపోయి ఉంటాయి కదా, ఎండిపోయిన ముక్కల్ని మనం రుబ్బాలంటే ఒక పట్టాన అవదండి. అందుకనే టమాటా పచ్చడి కూడా అండి మరీ మెత్తగా అయితే అస్సలు బాగోదండి. దాంట్లో మనకి ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. ఆవకాయ ముక్కకి ఎలా ఉంటుందో అలా అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు కూడా తగులుతూ ఉంటే రుచి ఉంటుందండి. చక్కగా మాగి అండి ఉప్పు కారంలోనూ ముక్క కూడా చాలా బాగుంటుంది. అందుకనే నేను ఏం చేశానంటే ముందు కారం కలిపేశాను అనమాట. అందులో కారం కలిపేశాక అప్పుడు రుబ్బుతున్నానండి. రుబ్బాక తాలింపు వేస్తాను కదా. ఇదిగోండి 2 వాయాలు రుబ్బేశానండి అప్పుడే. ఇదిగో ఇది 3వ వాయ, ఇంకొక వాయ కొనండి. ఇదిగోండి ఇలా కలిపేశాను అనమాట. ఇది ఇంకొక వాయకు ఉందండి. రుబ్బుతున్నాను చూసారా, చక్కగా మనకి తేలిగ్గా అయిపోతుందండి. ఎందుకంటే ముందే మనం కారం వేసేసుకున్నాం కదా, మొత్తం 3 కలిపేసండి. రసం ముక్కలో కారం కలిపేసి రుబ్బుతుంటే చక్కగా జోరుగా పొత్రం కూడా తిరుగుతుందండి. లేకపోతే పొత్రం తిరగదండి. పొత్రం అంటే ఇది తిరగదనమాట, పట్టేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇది అనుకోండి ఈజీగా కదులుతుంది అనమాట. అందుకని అంటే అందరూ ఒకేలా చేయాలని ఏం లేదండి, నా సులువు నేను చూసుకున్నాను అనమాట. ఈజీగా అవటానికి నాకు మార్గం ఏంటని చూసుకుంటే నాకు ఇది అనిపించింది. అందుకనే నాకు ఈజీగా ఉంటుందిలే అని ఇట్లా చేసుకుంటున్నానండి. మీకు ఇంకోటి కూడా అంటే ఈ పచ్చడితో పాటు మరొక వంటకం కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది 4వ వాయి వేసాను అనమాట. ఇప్పుడు
3 వాయలు రుబ్బేసానండి, ఇది 4వ వాయ. ఇది అయిపోయింది అనుకోండి, చక్కగా తాలింపు వేసేసుకుందాం. వేడివేడి అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టమాటా పచ్చడి. చెప్పాను కదండి, మా వారికి ఏంటో పచ్చళ్ళ మీద పోతుంది. టమాటాలు తెచ్చుకున్నారు 2 కేజీలు టమాటాలు. సరే అని ఇంకా 3 రోజులు ఎండలో పెట్టండి. తిప్పుతున్నా. గ్రైండర్లు ఉన్నాయండి, రెండు గ్రైండర్లు ఉన్నాయి, కానీ గ్రైండర్లో వేయడం ఎందుకో నాకు నచ్చలేదు. సరే రుబ్బితే చేతితో రుబ్బితే బాగుంటుందిలే అనండి. ఇదివరకు అయితే గ్రైండర్లోనే వేస్తుందాన్ని అండి, కానీ గ్రైండర్ తుప్పు పట్టేస్తుందండి. ఎందుకంటే పులుపును ఉప్పు కదా, మళ్ళీ పాడైపోతాయేమో వస్తాను ఉంది దాంట్లో వేసినా అని అందుకని ఇట్లా రుబ్బుతున్నాను అన్నమాట. మెంతిపొడి ఆవపొడి కూడానండి తర్వాత నేను మిక్సీ పెట్టి మళ్ళీ కలుపుతాను. అంటే ఇప్పుడు దీంట్లో కలిపినా కూడా రుబ్బలేమండి, అందుకనే వీళ్ళు కలపొచ్చులేనండి. చిన్న రోలు కదా 4 వాయిలు పట్టిందండి. అదే పెద్ద రోలు అయితే మీకు 2 వాయిల్లో అయిపోను. చిన్న రోలు మూలంగా ఏముందండి, తాలింపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సిన అట్టాల్లో వేసుకోవచ్చు. కొంచెం పప్పు వండినప్పుడు అలాగా వేరు అన్నమాట. కేజీ చాలంటేనండి 2 కేజీలు తెచ్చుకున్నారు వెళ్ళి. ఇంకేం చెప్తామండి. మామిడికాయ పచ్చడి మనం మొన్న పట్టాను కదా ఆవకాయ, అయిపోయింది కదా అప్పుడే, లాస్ట్కి వచ్చిందండి. సరే ఈలోపు ఇది కూడా 1 వారం వాడుకున్నాం అనుకోండి, కొత్త పచ్చడి తిన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. 1 వారం రోజులు వాడుకున్నాక మిగతా ఫ్రిడ్జ్లో పడేసామంటే మళ్ళీ మామిడికాయలు 2 తెచ్చుకున్నాయండి. మళ్ళీ కొంచెం పట్టుకుంటే అండి పచ్చడి, ఆవకాయ పచ్చడి మళ్ళీ కొత్త పచ్చడి అవుతుంది. 3 కాయలు వచ్చినాయంటండి మార్కెట్లో. ఏదో మనకు వచ్చిన పద్ధతిలో మనం చేసుకుపోవడమేనండి, రాదు అనుకోకూడదు కదా. వెల్లుల్లిపాయలు మాత్రం దీంట్లో వేసి రుబ్బకూడదండి, మరి నాకు తెలిసి. తాలింపులు వేసుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది. దీంట్లో వేసి రుబ్బామనుకోండి కొంచెం బూజు పెట్టినట్టుగా వస్తుందేమోనని నా అనుమానం, అంతే. మరి మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదండి. నేనైతే దీంట్లో మాత్రం వెల్లుల్లిపాయలు వేయనండి, తాలింపులో మాత్రమే వేస్తాను. నూనెలో ఎర్రగా వేగితేండి పచ్చడి పాడవాలి అని నేను అనుకుంటున్నానండి. మరి కట్టేవాళ్ళందరూ ఎలా పడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇట్లా పడతాను అన్నమాట. తందూరి చికెన్ చేశానండి నిన్న ఆదివారం. ఇప్పుడు వీడియో పెడతాను చూడండి, అసలు ఎలా ఉందో ఏంటన్నది చెప్పండి. నాకు కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్స్ చేయండి, కామెంట్లు పెట్టండి. దాన్ని బట్టి నేను ఎలాగా చేస్తున్నాను ఏంటన్నది నాకు కూడా అవగాహన ఉంటుంది. మీరు ఏ కామెంట్స్ పెట్టట్లేదు, వీడియోని చూస్తున్నారు, కానీ చూసి నాకు ఎలా చేస్తున్నాను ఏంటి వంటలు ఎలా ఉన్నాయి అన్నది కూడా చెప్పండి. స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. ఆవపిండికి 2.5 వేసానండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది పచ్చిశనగపప్పు కూడా వేస్తారు కదా తాలింపులోను, నేను పచ్చిశనగపప్పు వేయనండి. ఎందుకంటే అండి పచ్చిశనగపప్పు వేసాం అనుకోండి కొంచెం ఎలాగైనా తేడా వస్తుందండి. ఇక అందుకని నేను పచ్చిశనగపప్పు తాలింపులో వేయను అన్నమాట. ఇదిగోండి వేసేస్తున్నా. ఇంతకన్నా ఎక్కువ వేయకూడదండి, బాగోదు కూడా. అదండి ఇప్పుడు మనం గరిటెతోటి కలిపేసుకుందాం. ఏంటిది నూనె వేయలేదు, అదే చిన్నోడు బియ్యం అయిపోయాను అనుకుంటా. స్టవ్
తాలింపులు వేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా మిక్సీ పెట్టట్లేదు. కొంచెం కొంచెం మిక్సీ పెడుతుంటే మిక్సీ అవ్వట్లేదండి. వెల్లిపాయలు ఇంక ఉన్నాయమ్మా. నేను వేరుశనగ నూనె పోస్తున్నానండి. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. నాకైతే ఇంత చాలా అనిపిస్తుంది, ఎందుకంటే టమాటా పచ్చడికి ఎక్కువ నూనె పట్టదండి. మీకు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. 2 కేజీలు దానికి నేను 1/2 కేజీ నూనె, వేరుశనగ నూనె పోస్తున్నానండి. మళ్ళీ కావాలంటే ఎప్పుడన్నా కొంచెం పోసుకోవచ్చండి. ఎక్కువ వేసేసుకున్నా బాగోదు కదా. ఇవి వేగుతూ ఉంటాయండి. ఈలోపు మనం వెల్లిపాయలు పెట్టుకున్నామండి. వెల్లిపాయలు నేను అందులో వేయలేదు కదా రుబ్బేటప్పుడు. నాకైతే చాలా ఈజీగా అయిపోయినట్టుగా ఉంటుందండి. కొంచెం మనం తేలిక పద్ధతిలో చూసుకున్నాం అనుకోండి, కష్టం అనిపిస్తుందండి ఏ పనైనా చేసేటప్పుడు మనకి. మెంతులు వేగిపోయినాయి కదా, ఇవి కూడా వేగిపోయినాయి. ఉంటే మనం వేసేసుకోవచ్చు. ఇదేంటి, నేను ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేస్తున్నాను. దీంట్లో నేను పచ్చిశనగపప్పు ఏది వేసుకోలేదండి, ఎందుకంటే పప్పులు ఏవి కూడా వేయకూడదు అనమాట. చక్కగా వేగాలండి ఇవి. లోపు కొంచెం ఉప్పు తగ్గినట్టుగా ఉందండి, కాస్త ఉప్పు వేస్తాను. చూడు సార్, తగ్గించి ఇచ్చామవుతుంది, సరిపోద్ది అంటారా? ఆవపిండి కూడా రుబ్బేటప్పుడే చూపించుకోవచ్చు. ఆవపిండి కూడా రుబ్బేటప్పుడే వేసుకుంటారండి, కానీ నేను కొంచెం దీంట్లో తీసాక వేసాను అనమాట. ఎందుకంటే తక్కువ పిండి కదా, దాంట్లో వేసాం అనుకోండి సరిగ్గా పొత్తం తిరగదండి, అది ప్రాబ్లం. అందుకని నేను అందులో ఏది వేయనండి, తీసేసాక కలుపుకుంటాను. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలండి, లేకపోతే బూజులో వచ్చేస్తుందన్నమాట. చూసారా, ఎండుమిరపకాయలు కూడా వేగినాయి, వెల్లుల్లిపాయలు కూడా పచ్చి పచ్చిగానే లేకుండా ఎర్రగా వేగినాయండి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేస్తున్నాను. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. కొంచెం చల్లారాకండి పచ్చళ్ళలో వేసుకుంటాం. గోరువెచ్చగా ఉండగానే మనం పచ్చళ్ళలో వేసేసుకుందామండి. కొంచెం చల్లారాలి. ఎప్పుడు కూడా టమాటా పచ్చళ్ళలో, ఉసిరికాయ పచ్చళ్ళు అలా పట్టినప్పుడు అండి వేడివేడిగా తాలింపు అందులో వేసుకోకూడదండి, ఎందుకంటే రంగు మారుతుందండి, రుచి కూడా మారిపోద్ది అనమాట. అందుకని కాస్త గోరువెచ్చగా అయ్యాక వేద్దాం. ఈలోపు ఇంకో వంటకం మొదలు పెడదామండి. మీకు వంకాయ, కొత్తిమీర, కారం చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇలా 5 నిమిషాల్లో అయిపోద్దండి. 10 నిమిషాలు అనుకోండి మీకు టైం, అంతే, ఎక్కువే పట్టదండి అసలు. అది ఎలా కూడా మీకు చూపిస్తాను. పోసేస్తున్నాను అనమాట. మరీ చల్లగా అయినా కూడా బాగుందండి, కొంచెం ఉందనుకోండి, ఏమన్నా తడి పొడి ఉన్నా చిటపట్లాడతా బాగుంటుంది అనమాట, కలిసిపోద్ది. చిత్రం ఏంటి తెలుసండి, ఒక్క చుక్క నీళ్ళు చుక్క ఇందులో పడినా మీకు అసలు బూజు వచ్చేస్తుంది. అలాంటిది ఇప్పుడు తాలింపు వేసండి మనం ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఎన్నాళ్ళైనా చక్కగా ఉంటుందండి తాజాగా. మరి అదేమి చిత్రం అర్థం కాదు మనకి. ఫ్రిడ్జ్ అంటేనే చల్లగా ఉంటుంది కదండి, అయినా కూడా చక్కగా ఉంటుంది. మరి ఏంటో మనకి ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు చుక్క పడినా ఈ చిత్రాలండి అలాగే ఉన్నాయి.
ప్రపంచం. ఇప్పుడు ఇది కాస్త చల్లారాకండి ఒక సీసాలోకి ఎత్తుకునండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వేడివేడి అన్నం పప్పు వండుకున్నప్పుడు కాస్త వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా, టమాటా ముక్కలు ఆవకాయ ముక్కల్లాగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి. మరీ మెత్తగా రుబ్బేసుకున్న టమాటా పచ్చడి అంత రుచి అనిపించదు అనమాట. అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటే బాగుంటుందండి. అది సరేనా. ఇదిగోండి కాసేపు ఇలా ఉంచేద్దాం. మూత కూడా వేయకూడదండి, మూత పెట్టేస్తే మళ్ళీ ఆవిరి పట్టేస్తుంది అనమాట. అందుకని ఒక పక్కన పెట్టేద్దాం. ఇది వంకాయ కొత్తిమీర కారానికి. ఇదిగోండి వంకాయలు ఇలా పొడుగ్గా కోసుకోవాలన్నమాట. కొత్తిమీర నేను ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి నాటు కొత్తిమీర, నాటుదే ఉండాలండి, నాటుది ఉంటే బాగుంటుంది. నాటు కొత్తిమీర అదిగోండి. అది వంకాయలు 1/2 కేజీ వంకాయలండి. నాకు 1/2 కేజీ వంకాయలకి నేను తీసుకున్నాను. ఇదిగోండి ఇందులో వేద్దాం. ఇలా ఉంచండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈలోపు వంకాయ తాలింపు వేద్దామండి. వంకాయకి ఎప్పుడు కూడా కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుందండి. ఎందుకంటారేమో చక్కగా నూనెలో మగ్గితేనే వంకాయకి టేస్ట్ ఉంటుంది. గమనించండి ఒకసారి, మీరు వంకాయ వేసినప్పుడు కంపల్సరీ కాస్త నూనె ఎక్కువే పడుతుంది. నేను ఆవాలు వేయట్లేదండి, జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను. చూసారా, వంకాయకి ఎప్పుడు కూడా జీలకర్ర వేస్తానండి, వాత ఉండదు అనమాట, అందుకని జీలకర్ర వేస్తాను. ఇంక ఇందులో ఏమీ లేదండి, ఉల్లిపాయలు లేవు, టమాటాలు లేవు, ఏమీ లేవండి. ఇంకంతే, ఇంకా వేసేయడం అనమాట. ఇప్పుడు మనం కొంచెం మంట తగ్గించుకున్నాం. ఇప్పుడు మనం ఇదిగోండి బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు అండి, ఎంత ఈజీగానో అనమాట. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం. మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, లేదు మాకు పచ్చగానే ఉండాలి, కొత్తిమీర కారం అంటున్నారు అని అనుకుంటే కనుక పసుపు మానేయచ్చండి. పసుపు వేసుకోవడం మీ ఇష్టం, నేను కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇలా వేగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో ఈ గ్లాస్ తోటి నేను గ్లాసు నీళ్ళు పోస్తున్నాను అంతే. నేను మగ్గక ముందే నీళ్లు పోసాను, గమనించారు కదా. ఇవి నూనెలో మగ్గలేదండి, మామూలుగా నేను తాలింపు వేసాకండి చిన్న గ్లాసులో నీళ్ళు పోసాను. గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం మంట మధ్యస్థంగా పెట్టానండి. ఇప్పుడు దీని మీద మనం మూతేసేద్దాం. మూతేసేద్దామండి. ఇప్పుడు నేను కొత్తిమీర మిక్సీ పెట్టుకుందాం అండి. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తీసుకున్నానండి, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నేను ఇంకా కారం వేయం కాబట్టి ఇందులో నేను కొంచెం వంకాయలో కారం బాగా తింటానండి. మీరు ఇష్టం, మీరు పిల్లలు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. ఇదిగోండి 10 వేసానండి నేను. మీరు 6 కావాలంటారు, 7 కావాలంటారు, మీరు తినే కారాన్ని బట్టి, దానికి లెక్క ఏమీ లేదండి. మిక్సీ పెడదాం. నేను ఎక్కువ పోయట్లేదండి, చూసారా, మీకు ఎలాగా చెప్పాలి, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఈ పోసానండి అంతే, కొంచెం పోసాను, చూసారు కదా, ఎక్కువ పోయలేదు. కొత్తిమీర పచ్చిమిరపకాయల కారం రెడీ అండి. ఇప్పుడు మనం ఒకసారి వంకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇంక
దీంట్లోకి మనం చెప్పాను కదండి, చూసారండి వంకాయ 80% ఉడికిపోయిందండి. అది చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఉప్పు, నూనె, నీళ్ళు అన్నీ వేసాం కదా, 80% మనకి ఉడికిపోయిందండి వంకాయ. దీంట్లో మనం టమాటాలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ ఏది వేసుకోలేదండి. కేవలం నూనెలో వేసి జీలకర్ర వేసాక నేను వంకాయలు మాత్రమే వేసానండి. ఇంకాస్త దగ్గరికి వచ్చాకండి అప్పుడు మనం ఈ కారం ఇందులో వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లో అయిపోద్ది పని కూడా మనకి. అబ్బా ఎక్కువసేపు స్టవ్ దగ్గర మేము ఉండలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఈజీగా ఇది ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన, స్కూళ్ళ నుంచి వచ్చిన బ్యాచిలర్స్ అయినా కూడానండి ఉల్లిపాయలు టమాటాలు కోసే ఓపిక లేదనుకోండి, ఇలా చేసేసుకోవచ్చు అనమాట టకటక. ఇప్పుడు నేను ఈ కారం వేసేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం. చెప్పాను కదండి, కారం మీరు తినే విధానాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు, వంకాయలకు కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, అందుకనే అలా వేసాను అనమాట. 5 నిమిషాలు అయితేనండి వంకాయ, కొత్తిమీర, కారం రెడీ అయినట్టే. 5 నిమిషాలు మగ్గితే చాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూసారు కదా, నూనె పైకి తేలింది. ఇలా పైకి తేలేలాగా మనం చేసుకోవాలన్నమాట. వంకాయ కూడా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి. రెడీ అయిపోయింది వంకాయ, కొత్తిమీర, కారం రెడీ. చూసారు కదా, అంతేనండి. బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోద్దండి, అంతే. మనం మిక్సీ పెట్టుకోవడమే లేట్ అనమాట, అంతే. దీంట్లో నేను ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏది వేయలేదు. చూసారు కదా, అదనమాట. కొత్తిమీర, వంకాయ, కారం రెడీ. ఇప్పుడు మనం టమాటా పచ్చడి పెట్టుకున్నాం కదండి, ఇది మనం డబ్బాల్లో పెట్టేసుకుందాం. కాస్త ఇల్లు కట్టే వరకు మాకు ఇరుగ్గానే ఉంటుందండి. ఇదిగోండి, తాలింపు వేస్తాను. ఏమైనా పచ్చడికి ఉప్పు గట్ట ఏమైనా చూడాలన్నా కూడా 3వ రోజున ఎప్పుడో మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చండి. ఇప్పుడు మాత్రం సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయండి, బాగున్నాయి. పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ అన్నీ బాగున్నాయి. ఒకవేళ మళ్ళీ ఉప్పు ఏమైనా తగ్గే లెక్క అయితే కనుక 3వ రోజు ఒకసారి చూసుకున్నామంటే సరిపోతుంది. ఇది ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే తాజాగానే ఉంటుందండి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాయిగా. చింతపండులు, బెల్లాలు, పచ్చళ్ళు, కారాలు అన్నీ సూపర్ మార్కెట్లో ఉంటుందండి ఇప్పుడు ఫ్రిడ్జ్ అందరిలోనూ. అన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి. పిండ్లు, అదనమాట. ఈ కాస్త పచ్చడి ఉందండి, ఇది వేరే సీసాలోకి ఎత్తేస్తే అయిపోతుంది. ఒక నిమిషం ఉన్నాను, ఇంకో వేరే సీసా తీసుకొస్తాను. టమాటా పచ్చడి తెలుసు కదా మీకు, పచ్చళ్ళు చేశాక లాస్ట్లో బేషన్లో మనం అన్నం కలుపుకుంటామని అదే చేస్తున్నాను అనమాట. వేడి అన్నం వేసాను, కమ్మటి అవసరం వస్తుంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఇంగువ అనేది వాడినండి, వేసుకుంటే మంచిదే కానీ అందరికీ పడదు కదా వాసన, అదనమాట. మా కోడలు పెడదాం ఉండండి, ఏముంటుందో. నచ్చితే మళ్ళీ చాలా బాగుందంటండి. మా కోడలు అయితే బాగుందని సర్టిఫికేట్ ఇచ్చింది. మా వారికి చెప్పాలి, మా వారు ఏమంటారు చూద్దామండి. వంకాయ కారం చూసారా, వంకాయ కొత్తిమీర కారం మొక్క ఇలా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుందండి. తిని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. నేను వండుకున్నది నాకు బాగుంటుంది కదండి, మీరు కూడా వండుకుని ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. వంకాయకి, కొత్తిమీరకి,
పచ్చిమిరపకాయలకి కరెక్ట్గా సెట్ అయిందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసుకొని కలిసి బట్టందని కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి